హలో హేమ గారు. ఇప్పటివరకు ఎల్‌జీబీటీ మూవీ గురించి మాట్లాడాం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి అసలు మీ లైఫ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఇవన్నీ కూడా కొంచెం క్లియర్‌గా మాట్లాడదాం. ఎక్కడ అసలు ప్రాపర్ మీదెక్కడ? మాది ప్రాపర్ వరంగల్ అండి. వరంగల్. ఓకే. ఏం చదువుకున్నారు? నేను నైన్త్ వరకు 10థ్ ఆపేసాను. నైన్త్ కంప్లీట్ అయ్యి 10థ్ స్టార్టింగ్‌లో ఆపేసాను. ఓకే. రైట్. సో, మరి అంటే ఎప్పటి నుంచి మీకు అంటే నేను అంటే చేంజ్ అవుదాము లేదంటే హార్మోన్స్ చేంజింగ్ ఇదంతా కూడా ఎప్పటి నుంచి మీకు తెలిసింది? 14 ఇయర్స్ అప్పుడు తెలిసింది నాకు. నా బాడీ లోపల నా టాకింగ్ ఆఫ్ వే కానీ, నా నడవడం కానీ, ఎక్కువ గర్ల్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం కానీ, హుహు. అవన్నీ తెలుస్తున్నప్పుడు మా చుట్టుపక్కనోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు. "ఎందుకు అమ్మాయిలాగా చేస్తున్నావు? అమ్మాయిలాగా నడుస్తున్నావు? అమ్మాయిలతో ఎక్కువసేపు ఉంటున్నావు." ఇంకా అంటారు కదా కొన్ని పదాలు. ఆ అవును. పదాలు అనడము. తర్వాత ఇంకా చాలా రోజులు అలాగే మా రిలేటివ్స్‌తో, ఇంక ఇంటి పక్కన వాళ్ళతో వీళ్ళతో చాలా ఫేస్ చేశాను. తర్వాత ఇంకా ఈ బాడీలో ఉండలేను. నా వల్ల కాదు అని నేను అనుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను. చెప్పేసిన తర్వాత ఇంకా కామన్‌గా ఎవరు ఒప్పుకోరు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. తిట్టారు, కొట్టారు. ఏమని చెప్పారు? మమ్మీ నేనిలా ఈ బాడీలో ఉండలేకపోతున్నాను. ఈ అద్దంలో చూసుకునే బాడీ నాది కాదు. నేను లోపట అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను. నా ఫీలింగ్స్ వేరే ఉన్నాయని చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. తిట్టారు, కొట్టారు. మీకేమనిపిచ్చేది అప్పుడు? అంటే అమ్మాయిలతోనే మాట్లాడదాం, అమ్మాయిలతోనే ఫ్రెండ్‌షిప్ చేద్దాం అవును. అనిపిచ్చేదా? అబ్బాయిలు లిప్‌స్టిక్ పెట్టుకోవడము. ఓకే. అంటే ఇంక చిన్న చిన్న అమ్మాయిలు ఎలా చేసేవాళ్ళు ఇల్లు ఊడవడము అలా హుహు. చేసేదాన్ని. ఓకే. మీకనిపించేది. అది ఆ! నచ్చేది. ఇష్టంగా అనిపిచ్చేది అవును. అలా చేయడమే. బాయ్స్‌తో ఎక్కువ స్పెండ్ చేయడం ఉండకపోయేది. గర్ల్స్‌తో ఎక్కువ మాట్లాడేదాన్ని. వాళ్ళతోనే ఎక్కువ తిరిగేదాన్ని. ఓకే. బాయ్స్ మాట్లాడితే ఒకవేళ దగ్గరికొచ్చినా, మాట్లాడినా, మామూలుగా పట్టుకున్నా అమ్మాయిలాగానే ఫీల్ అయ్యేవాళ్ళా? అమ్మాయిలాగే ఫీలయ్యేదాన్ని. ఎవరన్నా పట్టుకోవడానికి దగ్గరకొచ్చినప్పుడు అంటే అప్పుడు కావాలని నడుము మీద చేయడం అప్పుడే. ఇంకా ఓకే. 14 ఇయర్స్ అప్పుడే నడుము మీద చేయడం, గిల్లడము కావాలని. అలా చేసినప్పుడు మాకు చిరాకులేసేది. ఎందుకిలా చేస్తున్నారు నన్ను? ఒక అమ్మాయిలు చెయ్యరు కదా! నన్నెందుకు చేస్తున్నారు ఇలా? అప్పుడు మైండ్ అంత మెచ్యూర్ ఉండదు కదండీ. ఓకే. ఏమేమో ఆలోచించేదాన్ని. 14 ఇయర్స్ ముందు కూడా అలాగే ఉంది గానీ మీకు తెలియలేదా? నాకు అంత తెలియలేదు. ఓకే. మెచ్యూర్ ఏజ్ లేదు కదా! అంత తెలియలేదు. ఓకే. అంటే మీకు మీరు తెలుసుకున్నారు. కానీ ఫ్యామిలీకి తెలీదా? ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తారు గదా! ఫస్టు. అబ్జర్వ్ చేస్తారు కానీ, ఇంకా చిన్న ఏజ్ కదా! ఇంక నార్మల్ అలా ఎవరైనా చేస్తారు అనుకోనుంటారు. హ్మ్. తర్వాత ఓపెన్ అప్ అయిన తర్వాత చాలా గొడవలయ్యాయి. కొట్టారు, తిట్టారు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఓకే. ఎప్పుడు 14 ఇయర్స్ అప్పుడేనా? 15 ఇయర్స్ అప్పుడు. ఒక ఓకే. 1 ఇయర్ నాలో నేనే స్ట్రగుల్ అవుతూ వచ్చాను. ఓకే. 14 15 ఇయర్స్‌కి చెప్పేసారు గదా! ఇంట్లో. లేదు అప్పుడు 13, 14 ఇయర్స్ అప్పుడు నాలో నేనే స్ట్రగుల్ అవుతూ వచ్చాను. ఇంకా హుహు. 14, 15 మధ్యలో చెప్పేసాను. ఓకే. చెప్పేసిన తర్వాత ఒప్పుకోలేదు. ఇదంతా అయ్యాయి తర్వాత ఇంక నేను ఈ బాడీలో ఉండడం కంటే సూసైడ్ చేసుకున్నా అని చెప్పేసి ఇంట్లోకెళ్ళి ఒక నైఫ్ తీసుకొని చెయ్యంతా కోసేసుకొని ఇంక పడిపోయానక్కడే. ఒక 1 డే వరకు నేను స్పృహలో లేను. తర్వాత 1 డే తర్వాత ఇంక మమ్మీ వాళ్ళు, రిలేటివ్స్ అందరొచ్చి ఇంకా ఆహ్, ఆహ్, అప్పుడు బాయ్ కదా! ఇంక వాడు బ్రతకనివ్వు వదిలేసేయండి. ఎటన్నా పోనివ్వండి అని చెప్తే ఇంక మా మమ్మీ వాళ్ళు "ఇంకెక్కడికన్నా పో, మా ఇంటికి రాకు. నువ్వెవరో మాకు తెలీదు" అని అట్లా మాటలు చెప్పేసరికి నేను హైదరాబాద్‌కొచ్చేసాను. ఓకే. 15 ఇయర్స్ అప్పుడు. ఓకే. సో, హైదరాబాద్‌కొచ్చిన తర్వాత అంటే ఇక్కడెవరు పరిచయం ఉండదు అప్పటికి? మా ఒక ఫ్రెండ్ వల్ల ఇప్పుడున్న గురువుగారి నంబర్ తీసుకున్నాను. ఆ నంబర్ తీసుకొని తన అడ్రెస్ చెప్తే ఇంకా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గరికొచ్చేసాను. హ్మ్. వచ్చేసిన తర్వాత మా గురువుగారు 3 ఆప్షన్స్ ఇచ్చారు నాకు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్ ఉంటాయి కదా! ఓకే. గృహప్రవేశాలని. హ్మ్. ఈ మూడిట్లల్లో దేనికో ఒకదానికెళ్ళు. ఎళ్లి వచ్చిన మనీ కలెక్ట్ చేసుకొని పెట్టుకో. ఇంత మనీ జమయ్యాక నేను నీకు సర్జరీ చేయిస్తానని చెప్పిన తర్వాత ఒక 6 మంత్స్, 8 మంత్స్ దాకా నేను బెగ్గింగ్‌కెళ్ళాను. బెగ్గింగ్‌కెళ్ళి వచ్చిన మనీతో మా గురువుగారికిస్తే నాకు సర్జరీ చేయించింది. ఓకే. ఎంత అమౌంట్ గావాలి సర్జరీకి? ఒక 1-2 లాక్స్. ఓకే. రైట్. సో, మీరంటే మీకు 3 ఆప్షన్స్ ఇచ్చారు గదా! 3 హ్మ్. ఆప్షన్స్. ఆ 3 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ తీసుకుంటే ఇంకొకటి చేయడానికి లేదా? లేదు. ఓకే. దేనికైనా ఒక్కదానికే ఎవరికైనా అంతేనా? ఎవరికైనా అంతే. కొంతమంది ఇక్కడికి, కొంతమంది అక్కడికి ఆ! అని అలా. ఇంతే. ఎవరికి నచ్చింది వాళ్ళెళ్ళొచ్చు.
ఓకే. సో, అంటే గురువుకి తెలియకుండా చేయడం అలా అటువంటిది వెళ్ళకూడదు. ఏముండదా? తెలిస్తే పోయిద్ది మళ్ళీ మా గురికి. ఎవరో ఒకరు చెప్తారుగా ఏంటి ఏం చూసేవాళ్ళు. జేస్తారు? ఎవరు? గురువుకి తెలిస్తే ఒకవేళ అలా చేస్తే తిడతారు ఫస్ట్ టైమ్ అయితే తిడతారు. సెకండ్ టైమ్ అయితే కొడతారు. హుహు. హ్మ్. ఓకే. చెప్పకుండా చేస్తే. ఓకే. గురువు చెప్పింది డెఫినిట్‌గా వినాలి. వినాలి. పాటిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా చెప్తే మనం వింటామో, ఇప్పుడు మాకు ఎవరు లేరు కాబట్టి మా గురువే మాకన్నీ అనుకుంటాం హ్మ్. కదా! ఆవిడ చెప్పింది మేము వినాలి. ఓకే. ఎంతమందుంటారు గురువుతో కలిసి? ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే మేమొక 100 మెంబర్స్ దాకా ఉంటామండి. ఓకే. 100 మెంబర్స్. ఎక్కడుంటారు 100 మెంబర్స్? ఇందిరానగర్‌లో కొంతమందుంటారు. ఫిల్మ్ నగర్‌లో కొంతమంది, మాదాపూర్‌లో. ఇట్లా డివైడ్ అయ్యి ఎవరి ఇండివిడ్యువల్‌గా వాళ్ళుంటారు. ఓకే. ఇండివిడ్యువల్‌గా ఉంటారు. ఇండివిడ్యువల్‌గా ఓకే. ఏం ఉంటారు. జేసినా గురువుగారితో గురుగారి టచ్‌లో కింద ఉండాలి. ఉంటాం. హ్మ్. ఓకే. ఎవరు ఏ ఏరియాకి వెళ్ళాలి? ఆ! ఏరియా కూడా మళ్ళీ ఏరియా దాటి ఇంకొక ఏరియాకి వెళ్ళడం వెళ్ళకూడదు. ఇటువంటివి ఉండవు. ఓకే. సో, ఏంటి మీకంటే ఎప్పుడు ఏ ఇయర్‌లో సర్జరీ? ఇయర్ నాకంత గుర్తులేదు. నేను మీకు సర్జరీ మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్? ఇయర్సా? 15కొచ్చాను. ఒక 1 ½ ఇయర్ బెగ్గింగ్ చేశాను. 16, 17 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేశాను. ఓకే. హ్మ్. ఎక్కడ ముంబైనా? ఎక్కడ? ఢిల్లీ. ఢిల్లీయా? ఓకే. సో, ఏమనిపించిందంటే మీకు కొంచెం భయంగా ఉంటది గదా! భయంగుంటదండి. ఎందుకంటే భయంగుంటది. ఇంకోటి చిన్నప్పటి నుండి ఆ కోరిక కదా! అమ్మాయిలాగా హ్మ్. అవ్వాలి, అమ్మాయిలాగా అందంగా ఉండాలి అని హ్మ్. ఒక కోరిక, ఆ ధైర్యంతోటి ఇంకా ఎళ్ళిపోతాం మేము. ఏం భయపడకుండా. ఓకే. సర్జరీ తర్వాత అంటే మళ్ళీ మీకు నార్మల్‌గా మీరు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40-50 డేస్ పట్టిద్ది. ఓకే. అప్పుడు గురువుగారే చూసుకుంటారా? అంటే మా ఫ్యామిలీ మెంబర్‌లాగా గురువుగారే ఎవరైనా ఉంటారా? చూసుకుంటారు. ఫ్యామిలీ చూసుకున్నట్టు ఎవరైనా చూసుకుంటారా? ఎవరు ఉండకూడదండి. ఆ 40 డేస్, 50 డేస్ మమ్మల్ని ఒక రూమ్‌లో పెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఎవరు రావద్దు ఆ రూమ్‌లోకి. హుహు. లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రం వచ్చి చూసుకోవాలి మమ్మల్ని. ఓకే. అంటే ఫ్యామిలీ మెంబర్‌లాగా అంత కేరింగ్‌గా ఆ! చూసుకుంటారా? హ్మ్. చూసుకుంటారా? అంత చూసుకుంటారు. ఓకే. అంత బాండింగు, అంత రిలేషన్ ఉంటదా మీకు? ఉంటదండి. ఎందుకంటే మాకు మళ్ళీ రీబర్త్ ఇచ్చేది ఆవిడే కదా! హ్మ్. మంచిగా ఇప్పుడు మేము 40 డేస్ ఉన్నప్పుడు తినిపియడమైనా, మాకు బ్లీడింగ్ అవుతూ ఉంటది 40 డేస్. బీభత్సంగా బ్లీడింగ్ అవుతది. అప్పుడు క్లీన్ చేయడం కానీ, మమ్మల్ని హాస్పిటల్ అటు ఇటు తీసుకెళ్ళడం అంతా మా గురువుగారే చూసుకుంటారు. ఓకే. గురువుగారికి మీరంటే ఏమన్నా ఫీజ్ లాంటిదా? లేకపోతే ఎట్లాగా? ఫీజ్ అంటూ హ్మ్. ఏముండదండి. ఇప్పుడు ఒక తల్లి, ఒక బిడ్డ అలానే మేము ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ అవుతాం మేము. ఒక తల్లి, ఒక బిడ్డలాగా, ఒక కోడలు, కూతురు హ్మ్. ఇలా మేము ఒక బాండింగ్స్ పెట్టుకొని ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ అయ్యి, ఇప్పుడు బయట సొసైటీలో ఫ్యామిలీస్ ఎలా ఉంటారో ఎంత ఆప్యాయంగా వాళ్ళు ఫీజులేమి ఇచ్చుకోరు కదా! మేము అలాగే ఉంటాం. ఓకే. మరి గురువుగారు ఎలాగా? రెవెన్యూ గాని ఇన్‌కమ్? ఆవిడ కూడా బెగ్గింగ్‌కెళ్తాది. ఓకే. లేపోతే ఇంట్లోనే ఉంటాది. మేము చూసుకుంటాం. మేమిప్పుడు పిల్లలం ఉన్నాం కదా! మా హుహు. గురుగారి కింద. మేము చూసుకుంటాం ఆవిడ. ఓకే. రైట్. ఆఫ్టర్ దట్ సర్జరీ తర్వాత పూర్తిగా టోటల్‌గా అమ్మాయిలాగా ఎన్ని ఇయర్స్‌కి మారిపోయారు? సర్జరీ అయిన 2 మంత్స్‌కి మేము రికవర్ అయిపోతాం. హ్మ్. ఇంకా అంటే హెయిర్ అది మొత్తం హెయిర్ నేను స్టార్టింగ్ నుండే పెంచుకున్నాను. ఇంట్లో ఓపెన్ అప్ అయ్యి వచ్చేసానా, ఆ 2, 3 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేశాను ఇంక పెంచుకోవడం. హ్మ్. ఇప్పటి వరకు అంత పెరిగింది. ఓకే. రియల్ హెయిరే గదా! రియల్ హెయిరేనండి. ఓకే. రైట్. చెప్తూ ఉండేవాళ్ళా చిన్నప్పటి నుంచి హ్మ్. అందంగా ఉన్నావు, అమ్మాయిలా ఉన్నావు ఆ! అట్లా. అవును. చిన్నప్పుడు అంటే సున్నితంగున్నావు, అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు అనేవాళ్ళు కానీ, అమ్మాయిలాగా ఉన్నావు అనలేదు. అనకపోయేది. హుహు. ఓకే. రైట్. అప్పుడు ఇప్పుడు ఫ్యూచర్స్ కొంచెం చేంజ్ అవుతాయి కదా! సర్జరీ తర్వాత. తర్వాత పూర్తిగా మారిన తర్వాత చెప్పారా ఫ్యామిలీకి అసలు చెప్పారా? ఫ్యామిలీ ఇప్పుడు నాకు టచ్‌లోనే ఉంది. మా హ్మ్. డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. నాకు సర్జరీ అయిన ఒక 1 ఇయర్ తర్వాత. తెలుసా ఆయనకప్పటికి? ఆయనకు తెలీదు. 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 మా ఓహ్! డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత మా మమ్మీ నాకు టచ్‌లోకొచ్చింది. ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్‌ని. మా మమ్మీకి ఎవరు లేరు. ఇంకా డ్యాడీ లేరు. హ్మ్. ఇంక మమ్మీకి నేను, నాకు మమ్మీ ఉన్నాం. రిలేటివ్స్ ఎవరు మాట్లాడట్లేదు ఇప్పటివరకు. ఓకే. గుర్తుపడతారా మరి మీ స్కూల్ ఫ్రెండ్స్? 14 సెవెన్ ఇయర్స్ వరకు స్కూల్‌కి వెళ్లారు గదా! ఫ్రెండ్స్ గాని వాళ్ళకి ఇప్పుడు తెలుసా ఇన్‌స్టాలో రీల్స్ అవి ఇవి తీస్తాను కదా! చూసి గుర్తుపడతారేమో కానీ నాకు టచ్‌లో అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఓకే. మీ ఒరిజినల్ నేమ్ చెప్తారా? గుర్తుపడతారేమో? చెప్పకూడదండి. చెప్పకూడదా? చెప్పకూడదా అసలు? చెప్పను. అంటే చెప్పబుద్ధి కాదసలు. హుహు. వెళ్లారా ఎప్పుడైనా ఊరికి మళ్ళీ తర్వాత?
వెళ్తూ వస్తూ ఉంటానండి. ఏదైనా ఇంటికి? ఫెస్టివల్స్‌కి కానీ, ఓకే. అమ్మకు బాలేనప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు వెళ్తూ యాక్సెప్ట్ వస్తూ ఉంటాను. చేస్తున్నారా? బానే మాట్లాడతారా? బానే మళ్ళీ లేదంటే బయట ఎవరైనా చూస్తారేమో, అహా! ఎందుకొస్తున్నావు అలా అట్లా? లేదు. ఆ! అలా లేదు. అలా అటువంటిదేం అలా లేదా? కూడా ఉంటారు కొంతమంది. కానీ ఇప్పుడు మమ్మీ ఒక్కతే కదా నన్ను యాక్సెప్ట్ చేసింది. బానే వచ్చి పోతూ ఉంటుంది. ఓకే. హ్మ్. మీరంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎదుర్కొన్న సమస్యలేంటి? మీకెదురైనా ఫేస్ చేసిన? ఫేస్ చేసిందంటే ఇంట్లో ఇలా నేను ట్రాన్స్ అని తెలియక ముందుకు చాలా గారాబంగా, ప్రేమగా, ఆప్యాయంగా పెరుగుతాం కదా! హ్మ్. ఒక్కసారి మేము ట్రాన్స్ అని చెప్పంగానే, ఇలా మారాలనుకుంటున్నాం మమ్మీ, డ్యాడీ అని చెప్పంగానే, వాళ్ళు ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టేసినప్పుడు, మేము హైదరాబాద్‌కొచ్చి మాకే ఆప్షన్స్ ఉండవు. ఎంత చదువుకున్నా జాబ్స్ కానీ, ఇంకేమో ఏమో ఏముండవు. ఓన్లీ బెగ్గింగ్, ఈ ప్రాస్టిట్యూషన్ ఇవే 3 ఆప్షన్సే ఉంటాయి కాబట్టి, ఇలా కొట్టి ఇలా చేయి చాపి ఒక రూ. 10 అడగాలంటే నేను చాలా బాధపడ్డాను స్టార్టింగ్‌లో. మీకు స్టార్టింగ్‌లో మీకది అలవాటు లేదు గదా! ఆ! అది ఎలా అలవాటు చేసుకున్నారు? అలవాటు చేసుకోవడం అంటే ఇంకా అంటే మీకు కూడా కొంచెం మీకు ఇబ్బందిగానే ఉంటది మీరు చెప్పినట్టు. అవునండి. కొత్తగుంటది షాప్ దగ్గరికెళ్ళి అలా ఒక కొట్టడము. నెల క్రితం ఆప్యాయంగా, ప్రేమగా ఏదంటే అది ఇచ్చే ఫ్యామిలీ నుండి వచ్చిన దాన్ని నేను హ్మ్. వెంటనే ఇలా సొసైటీలోకెళ్ళి ఇలా కొట్టి డబ్బులు అడగాలంటే ఎవరికైనా బాధగానే ఉంటది. ఇంక వేరే ఆప్షన్ లేక ఇంకా అదే ఎంచుకొని ఇంకా చేసుకుంటూ వస్తున్నా. కాన్ఫిడెన్స్ కావాలి గదా! ఇప్పుడు ఒక షాప్ దగ్గరికెళ్ళి అలా అడగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. కొత్తగా ఆ! చేస్తున్నప్పుడు కొత్తలో మీకది కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కాన్ఫిడెన్స్ కాదు గానీ, చాలా బాధపడ్డాను. తర్వాత మా గురువులు చెప్పారింక. మనకు వేరే ఏముండవు. మనం అదే బెగ్గింగ్, ఈ ప్రాస్టిట్యూషన్ తప్ప మనకు వేరే ఆప్షన్స్ లేవు. మనకు వేరే ఎంత చదువుకున్నా ఇప్పుడు మా దాంట్లో చాలామంది పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద చదువులు చేసిన వాళ్ళున్నారు. ఇప్పటికి బెగ్గింగే చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే సపోర్ట్ లేదు. వేరే ఏ జాబ్స్ కానీ ఏమివ్వరు. ఇంకా అదే అని చెప్పేసరికి ఇంకా కొన్ని రోజులు ఇంకా చేసుకుంటూ పోయాను. ఇంకా అలవాటయిపోయిందండి ఓకే. ఆ లైఫ్. ఓకే. రైట్. సో, లవ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం ఇటువంటి థాట్స్ వస్తాయా? ఇంక అమ్మాయి గదా! ఆ ఫీలింగ్స్ అన్నీ అట్లాగే వస్తాయి గదా! నేను ఆ సిట్యుయేషన్ ఎందుకు నా లైఫ్‌లో వద్దనుకుంటానంటే, చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ప్రేమించారు మగవాళ్ళని. వాళ్ళు మా వాళ్ళని ప్రేమించారు. కొన్ని రోజులు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు కలిసుంటారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు నాకొద్దని వదిలేస్తారు. తర్వాత ఆ ట్రాన్స్‌జెండర్ ఊరేసుకోవడమో, చనిపోవడమో, ఆ ఒక్క మనిషి కోసం ప్రేమించడం ఎందుకు? ప్రేమించినోడు వదిలేసిపోయినప్పుడు చనిపోవడం ఎందుకు? అనేది ఈ ఈ సిట్యుయేషన్స్ చాలా ట్రాన్స్‌జెండర్స్ జరిగాయి. అవి నేను చూస్తూ ఉంటాను కదా! తర్వాత అలా లవ్ చేయాలన్నా, ఒక మనిషిని నమ్మి పెళ్లి చేసుకోవాలన్నా, లవ్ చేయాలన్నా, నేనెప్పుడు అలా చేయాలనుకోలేదండి. ఆ నమ్మకం లేదు నాకు ఇంకా లవ్ ఓకే. మీద. ఓకే. మీకెవరైనా ప్రపోజ్ చేసారా? చేస్తారు కొంతమంది కానీ, నేనెక్కువ అబ్బాయిలు. పట్టించుకోనండి. ఓకే. అంటే ఎట్లా మీ ఏరియాలో చూసేవాళ్ళా? లేకపోతే మా ఏరియాలో పరిచయం? చేస్తారు, ఇన్‌స్టాలో చేస్తారు. హ్మ్. అక్కడక్కడ చూసిన వాళ్ళు కూడా నంబర్‌లు అడుగుతారు. ఓకే. అంత నేను పట్టించుకోను. అంటే ఎప్పుడైనా అంటే మీరు ట్రాన్స్ అని తెలియక చేసిన వాళ్ళు గాని, ఆ! ఫాలో అయిన వాళ్ళు గాని, ఇటువంటి సిట్యుయేషన్ ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. నా నా వరకైతే ఏం రాలేదు. హుహు. ట్రాన్స్ అని తెలిసి చేసిన వాళ్ళే ఉన్నారు చాలామంది. హ్మ్. ఓకే. బేసిక్‌గా అంటే లవ్ చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. హ్మ్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు వదిలేస్తారు. ఓకే. రైట్. సో, మీకైతే అటువంటిదేం లేదు. అలాంటిది. బేసిక్‌గా అనిపిస్తే అమ్మాయిల్లాగే ఒక మంచి అబ్బాయిని చూసి, అర్థం చేసుకునే అబ్బాయిని చూసి పెళ్లి హ్మ్. చేసుకుందాం. లేదంటే ఎట్లాగంటే లైఫ్ లాంగ్ మరి ఎవరో ఒకళ్ళు తోడుండాలి కదా! ఎందుకండి ఇప్పుడు సింగిల్‌గా బ్రతికే వుమెన్స్ లేరా? అలాగే మేముంటాం. ఎందుకు ఓకే. ఒక తోడే ఎందుకుండాలి మాకు? ఓకే. మీలో మీకే మ్యారేజ్ చేసుకోవడానికి ఏమన్నా అవును. ఉంటదా? ఉంటది. ఉంటదా? మా హుహు. గురుగారితో జరిగిద్ది మాకు మ్యారేజ్. వ గురువుగారితోనా? ఆ! మా ఓకే. గురుగారే మా మెడలో తాళి కట్టి మెట్టలు పెడతారు. 40 డేస్ తర్వాత అలా చేస్తారు. ఓకే. ఒక పూజలో. ఓకే. సో, ఎంతమందికైనా గురువుగారు కట్టొచ్చా తాళి? గురువుగారే కడతారు. తాళి కడతారా? ఆ! ఓకే. ఇంకా ఎవరితోనూ మ్యారేజ్ అనేది ఇంకుండదింక. ఇంకా నచ్చిన వాళ్ళు అబ్బాయిలతో చేసుకోవచ్చు కానీ, ప్రతి ఇయర్ సర్జరీ అయిన డేట్‌కి మాత్రం ఖచ్చితంగా గురుగారితో తాళి కట్టించుకోవాలి. అదొక హుహు. ఆచారం ఎప్పటినుండో. ఓకే. మరి తాళి కట్టించుకున్నా కూడా కొంతమంది ప్రాస్టిట్యూషన్ ఆ! ఎంచుకున్న వాళ్ళు కంటిన్యూ చేస్తారా ప్రాస్టిట్యూషన్? చేస్తారండి. హుహు. హ్మ్.
మ్యారేజ్ అయినా అది మీ ఇబ్బంది కదా, తప్పు కదా? ఏమనుకోండి. ఓకే. సో, ఆప్షన్ ఫస్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఇంక అదే కంటిన్యూ ఆ! చేస్తారు. ఓకే. రైట్. సో, బేసిక్‌గా అంటే మీకు సరిపోద్దా ఇన్‌కమ్ ఒక ఏరియా ఇచ్చిన తర్వాత, ఆ ఏరియాలో వచ్చేది? ఇన్‌కమ్ అంటే మన మీద డిపెండ్ అయి ఉంటదండి. మనం హ్మ్. ఎంత టైమ్ స్పెండ్ చేసి, మనం ఎంత అడుగుతామో దాన్ని బట్టి ఉంటది ఇన్‌కమ్. ఓకే. ఎంతొస్తది మీకు రోజు? నేను రోజూ ఉంటదా? రోజు వెళ్ళొచ్చండి. హుహు. మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. నేను మూవీ స్టార్ట్ కాకముందు డైలీ ఎళ్ళినప్పుడైతే నేను 1500 కని, 2000 కని, 1000 కని ఒకరోజు అసలే ఎళ్ళేదాన్ని కాదు. అలా ఉంటది. ఓకే. సో, మిమ్మల్ని ప్రాస్టిట్యూషన్‌కయితే నేను ఎళ్ళలేదు. హ్మ్. బెగ్గింగ్‌కి లేదా హౌస్ వార్మింగ్స్‌కి అలా ఎళ్ళేదాన్ని. ఓకే. మిమ్మల్ని చూసి మీకెక్కువ ఇచ్చిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఓకే. అడిగారా? ఏంటి ఎందుకు ఇస్తున్నారు అని? ఆ! ఎందుకిస్తున్నారు? ఎక్స్‌ట్రా ఎందుకిస్తున్నారు? అలా ఏమి అడగలేదు. వాళ్ళ అభిమానం వాళ్ళకు నచ్చితే చెప్తారు ప్రేమగా వాళ్ళే అయినా, చెప్ అభిమానంగా అయినా హ్మ్. ఇస్తారు. ఓకే. హ్మ్. రైట్. ఏదైనా అంటే బాగా వెనకాల వచ్చి ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అటువంటి లవ్ స్టోరీ ఏం లేదా మీకు? ఎనకాల వచ్చి ఇబ్బంది పెడతారు చాలామంది కానీ, ఇంక పట్టించుకోము కదండీ. హ్మ్. ఎవడో రోడ్డు మీద వెళ్తుంటే వచ్చి మాట్లాడేవాడిని పట్టించుకుంటే ఇంక లైఫ్ పాడైపోయిద్ది కదా! హ్మ్. ఓకే. రైట్. సో, డైలీ అయితే మీకు బెగ్గింగ్‌తోనే ఒక హ్మ్. 1500, 2000 ఇట్లా. హ్మ్. అయితే మీ దగ్గర చాలా డబ్బులుంటాయి. చూస్తే హ్మ్. రిచ్ ఫ్లాట్స్‌లో ఉంటారు. మంచి వెహికల్స్ ఉంటాయి. కానీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇట్లాగే చేస్తూ ఉంటారు గానీ వీళ్ళ దగ్గర చాలా ఉంటది డబ్బు అని అంటూ ఉంటారు. ఉన్నారా మీలో చాలా రిచ్ చాలా ట్రాన్స్ రిచ్ అంటే నాకైతే తెలీదండి. మా సెటిల్ అయిపోయిన గురుగారు వాళ్ళు? రిచ్ కాదు. కానీ హ్మ్. సెటిల్ అయ్యారు లైఫ్‌లో. ఈ బెగ్గింగ్ చేసో ఏదో ఒకటి చేసైతే లైఫ్‌లో పర్లేదు. ఆహ్, ఆహ్, ఈ బెగ్గింగ్‌కి వెళ్ళకుండా నేను నా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అని ఒక స్టేజ్‌లో ఉన్నారు. ఓకే. ఇంక మిగతా వాళ్ళు మొత్తం డబ్బులు, ఆస్తులు, కార్లు, బిల్డింగ్‌లు నాకు తెలీదండి. ఎక్కడి ఓకే. నుండి వస్తాయండి అవన్నీ డైలీ బేకింగ్ చేసే వాళ్ళకి. హ్మ్. ఓకే. సో, మీ ఊర్లో అయితే ఇప్పటికి మీకు సపోర్ట్ లేదు వెళ్తే. ఊర్ ఊర్లో అంటే అందరూ నార్మల్‌గా మాట్లాడతారు. మాట్లాడతారా? మాట్లాడతారు కానీ మా రిలేటివ్స్ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. హుహు. ఊర్లో బానే మాట్లాడతారు. మమ్మీ బానే టచ్‌లో ఉంటది. రిలేటివ్స్ దగ్గర నుండి, ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ ఎలాంటి టచ్ లేదు. ఓకే. రైట్. సో, ఫస్ట్ మరి మూవీ ఆఫర్ రావడంగానే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మూవీ ఆఫర్ ఫస్ట్ నన్ను అనుకోలేదసలు. హ్మ్. తర్వాత అనుకోకుండా వచ్చిన ఛాన్స్ నాకిది. డైరెక్టర్ అప్పటిదప్పుడు చూసేసి నన్ను సెలెక్ట్ చేసేసారు. ఈమెనే హీరోయిన్, ఈమె చేయాలి మెయిన్ క్యారెక్టర్‌గా. ఈమె అయితే సెట్ అయిద్దని అప్పుడప్పుడు చెప్పేసారు. కానీ నేను మొఖం పట్టుకొని చెప్పాను సార్‌కి. సార్ నాకు యాక్టింగ్ రాదు. ఇంతవరకు ఏం చేయలేదని చెప్పినా కూడా, పర్లేదమ్మా నేను చూసుకుంటాను. నా మీద డిపెండ్ అయ్యిరా అని హోప్ ఇయడం వల్ల మూవీ చేసేసాం. ఇప్పుడిక్కడున్నాం. ఓకే. రైట్. సో, ఇంతకుముందు మీరు ఒక సిట్యుయేషన్ చెప్పారు. హ్మ్. ట్రాన్స్ మీద రేప్ ఆ! జరిగితే అని జెప్పేసి. ఎవరు యాక్షన్ తీసుకోరు పెద్దగా. పోలీస్ హ్మ్. స్టేషన్‌కెళ్ళినా గూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు అని. హ్మ్. అటువంటిది ఏదైనా జరిగిందా? మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించి? చాలా మందికి జరిగాయండి. మా ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా మందికి జరిగాయి. ఆ సిట్యుయేషన్ తెలుసుకొని సార్ మూవీ ఆ సిట్యుయేషన్ ఆ మూవీలో పెట్టడం కూడా జరిగింది. ఓకే. సో, అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ చెప్పండి. అంటే ఎప్పుడు, ఎలా జరిగింది? ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేయడానికి ట్రాన్స్‌జెండర్స్ నిల్చుంటారు కదా! ఒక ప్లేస్‌లో. హ్మ్. అక్కడికి ఒక్కరైనా వచ్చి తీసుకెళ్ళి అక్కడ నలుగురుంటారు. చేస్తారు అంతా అయిపోయిద్ది. సిగరెట్స్‌తో కాలడం అదంతా అయిపోయిన తర్వాత మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టడము, వాళ్ళు తీసుకోకపోవడము, మమ్మల్నే రివర్స్ మాటలనడము. తర్వాత ఎక్కడికెళ్ళాలో, ఎక్కడికెళ్తే మాకు న్యాయం జరుగుద్దో అర్థం కాని సిట్యుయేషన్‌లో మాలో మేమే పడడము, మాకు మేమే చెప్పుకుంటూ, మాకు మేమే ఏడవడము. ఆహ్, అలాంటి సిట్యుయేషన్స్ జరిగాయి. హ్మ్. కానీ ఓకే. పేర్లు చెప్పలేము కదా! ఎవరికి ఏం జరిగాయి. హుహు. ఓకే. రైట్. సో, బేసిక్‌గా అంటే ఎవరైనా ఈ రోడ్డు దగ్గర నిలబడినప్పుడు ఎవరైనా తీసుకువెళ్ళినప్పుడు హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. ఓకే. రైట్. మీరిప్పుడు ఓకేనా? అంటే సాటిస్ఫాక్షన్ ఉందా? ఇంతకుముందు వేరే మనిషిలో ఉన్నాను అన్న ఫీలింగ్‌తో ఫీల్ అయ్యేవాడిని అని చెప్పారు అవునవును. కదా! బట్ ఇప్పుడు ఇప్పుడు బావున్నానండి. నేను అనుకున్న కోరిక నేను తీర్చుకున్నాను ఒక అమ్మాయిలాగా.
మంచిగా, పద్ధతిగా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఓకే. రైట్. మీకు బై బర్త్ అన్నీ వచ్చేసినాయా? లేదంటే అమ్మాయిలాగా మనం కొన్ని కొన్ని ఇంకా నేర్చుకోవాలి. అంటే వాకింగ్ గానీ, లేదంటే టాకింగ్ గానీ, అయ్యో! ఇంకేదైనా అమ్మాయిలు నేనప్పుడు రెడీ అవ్వడం గానీ? లేదు, నాకు 14, 13 ఇయర్స్ ఉన్నప్పుడే నన్ను అనేవాళ్ళు, "అమ్మాయిలాగా నడుస్తున్నావేంటి? అమ్మాయిలాగా మాట్లాడుతున్నావేంటి" అని. రెడీ అవ్వడం అంటారా, ఇంకా మెచ్యూర్ ఏజ్ వచ్చాక రెడీ అవ్వడం ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చింది. ఏదైనా హ్మ్. అంటే అమ్మాయిలని చూసి నేర్చుకున్నది ఏమీ లేదసలు? అమ్మాయిలు చూసి అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఇది బాగుంది కదా! ఇది ట్రై చేయాలని అనుకుంటాం తప్ప వాళ్ళని చూసి ఏం రెడీ అవ్వం. ఓకే. రైట్. సూపర్. సో, నెక్స్ట్ అంటే మీకు డెఫినెట్‌గా ఇంకా మూవీ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. వస్తే బాగుంది. హ్మ్. సో, టీజర్ చూస్తే చాలా బా అనిపిచ్చింది. సునీల్ కుమార్ రెడ్డి గారు గూడా ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. దానికి తగ్గట్టు మిమ్మల్ని గూడా బాగా పిక్ చేసుకున్నారు. ఏమన్నా ఆడిషన్ ఏమన్నా చేసారా? అసలు ఏం ఆడిషన్ లేదండి. నేను ఇలా కూర్చున్నాను. సార్ వాళ్ళు ఇలా వెళ్తున్నారు. ఇలా చూసి అంతే ఫిక్స్ చేసేసారు. ఓకే. రైట్. 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 సో, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో, మీ థ్యాంక్ యూ. సినిమా డెఫినెట్‌గా బావుండాలి. మీ వాళ్ళందరూ డెఫినెట్‌గా చూస్తారు. సినిమా బావుంటే అందరూ చూస్తారు. సపోర్ట్ చేస్తారు. మీరేదైతే ఆ ఈక్వాలిటీ కోరుకుంటున్నారో అది రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అండి.